మేడారం మహా జాతరకు తెర లేచింది. సమ్మక్క సారక్క దేవతలు గద్దలపై కొలువు దీరనున్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలతో ఆదివాసీ పూజారులు ఇప్పటికే మేడారం పయనమయ్యారు. కాలినడకన బయలుదేరిన పూజారులు వాగులు వంకలు దాటుకుంటూ ఇవాళ సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. నారాయణపేట జిల్లా కృష్ణా నది ఒడ్డు నుంచి బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించింది. ఉదయం 11 గంటల తర్వాత కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కృష్ణా నది వరకు బీజేపీ నాయకులు శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. నది ఒడ్డున కొలువై ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణానదీ తీరంలో ఏర్పాటు చేసిన కృష్ణమ్మ తల్లికి వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్ రీజనల్ రింగు రోడ్డు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం చౌటుప్పల్, అమంగల్, షాద్నగర్, సంగారెడ్డి 182 కిలోమీటర్లు జాతీయ రహదారి ప్రకటనకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన తర్వాత ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలకు ఏమాత్రం తీసిసోని విధంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కొందరు సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కాసేపు నడిచింది. రెండో రోజు కౌన్సిల్లో బడ్జెట్పై చర్చ హాట్ గా సాగింది. మంగళవారం ఉదయం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం జరిగింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల జాబితా రెడీగా ఉందని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. నాకు సీటు ఇవ్వకపోయినా ఫర్వాలేదన్నారు. మా కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారన్నారు అస్మిత్ రెడ్డి. తాడిపత్రి నుంచి అసెంబ్లీకైనా లోక్సభకైనా పోటీ చేస్తామన్నారు. సీటు కోసం తాము ఎవరినీ అడగడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్ పరీక్షలు మంగళవారం ఫిబ్రవరి 20 ముగిశాయి. దీంతో అధికారులు రాత పరీక్షలపై దృష్టి సారించారు. మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షల హాల్ టికెట్లు ఈ రోజు నుంచి జారీ చేయనుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1559 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేయనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. మంగళగిరి నుంచి భీమవరంకు హెలికాప్టర్లో చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు ఇంటికి వెళ్లి తేనీటి విందులో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం నిర్మల ఫంక్షన్ హాల్లోని టీడీపీ జనసేన ముఖ్య కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. మేడారం జత్రా ప్రపంచంలోనే అతిపెద్ద కుంభమేళగా పిలిచే గిరిజన పండుగ తెలంగాణ మేడారం సమ్మక్క సారక్క జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మేడారం జాతర గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం. మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే ఈ సమ్మక్క సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దాదాపు 25 ఏండ్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించి తాజాగా రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి ఎన్నికయ్యారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, న్యాయ కోవిదుడు ఫాలియస్ నారిమన్ ఈ రోజు కన్నుమూశారు. సుప్రీంకోర్టులో ఎన్నో చారిత్రక కేసుల్లో తన వాదనలతో ఎన్నో కీలక తీర్పులు రావడానికి కృషి చేసిన నారిమన్ 95 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
ఫిబ్రవరి 15న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. అనుష్క శర్మ పండింటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మంగళవారం పంచుకున్నారు. తన కుమారుడికి అకాయ్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఫిబ్రవరి 15న మా కుమారుడు అకాయ్ను ఈ లోకంలోకి స్వాగతించాం. మా జీవితంలోనే మధురమైన ఈ సమయంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను కోరుకుంటున్నాం. మా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి అంటూ జూనియర్ కోహ్లీ గురించి విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో చెప్పుకొచ్చారు. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ ఆఖరి మ్యాచ్ను తెలుగు టైటాన్స్ టైతో ముగించింది. పంచకుల వేదికగా మంగళవారం ముంబాతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో 45-45తో తెలుగు టైటాన్స్ స్కోరును సమం చేసింది. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ పూర్తిగా నిరాశపరిచింది. 22 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి కేవలం 21 పాయింట్లతో సీజన్ను ముగించింది. 19 మ్యాచ్లో ఓడి పాయింట్ల టేబుల్లో అట్టడుగున నిలిచింది. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారును కానుకగా పంపారు. వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునేందుకు ఆ కారును పుతిన్ ఇచ్చినట్లు సమాచారం. రష్యాలో తయారైన ఈ కారును ఇరువురి మధ్య మైత్రికి ప్రత్యేక గుర్తుగా పుతిన్ పంపినట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఫిబ్రవరి 18న కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ ఈ కారును అందుకున్నారు. ఈ సందర్భంగా రష్యాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎలన్ మస్క్ అనుకున్నది సాధించి తాను గ్రేట్ అనిపించాడు. ప్రపంచంలో కొన్ని వర్గాలు వ్యతిరేకించినా పట్టుబట్టి బ్రెయిన్లో చిప్ను అమర్చడంపై ప్రయోగం చేశాడు. న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ చేసిన ఈ ప్రయోగం నిజంగా రాబోయే మరికొన్ని ప్రయోగాలకు మార్గం సుగమం చేసినట్టే. కొద్ది రోజుల కిందట మనిషి మెదడులో చిప్ అమర్చింది న్యూరాలింక్. ఇప్పుడు ఆ చిప్ ఉన్న వ్యక్తి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. తన ఆలోచనలతో కంప్యూటర్ మౌస్ ను కంట్రోల్ చేయగలుగుతున్నాడు. మస్క్ చెప్పిన ఈ మాటలు అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలా చేశాయి. విశాఖలో డెకాయ్ ఆపరేషన్ ద్వారా నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. భాస్కర రాజు, మద్దాల శ్రీనివాస్ అనే ఇద్దరు ఫేక్ కరెన్సీ మార్చే సమయంలో కాకాని నగర్ వద్ద పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకోగా మూడో ముద్దాయి గని రాజు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వీరిద్దరి నుండి 3 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ, 3 సెల్ ఫోన్లు, ఓ కార్, వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని భవానీపురంకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్కు వచ్చిన వాట్సాప్ మెసేజ్ కు స్పందించడంతో అతనికి ఒక వాలెట్ ఐడి క్రియేట్ చేసి ఇచ్చారు సైట్ నిర్వాహకులు. దీంతో ఉద్యోగి దఫాలుగా 15,37,000 రూపాయలను చెల్లించాడు. సైబర్ నేరగాళ్లు కమిషన్ చూపెట్టగా ఆ కమిషన్ ఇవ్వాలని ఉద్యోగి అడగగా సైబర్ నేరగాళ్లు స్పందించకపోవడంతో డబ్బులు మోసపోయాడు. It's not a game, it's a rich thing.